guys, welcome back to Milky Dance YouTube channel. అందరికి హోలీ రంగు అందరికి హ్యాపీ హోలీ అంటే అడ్వాన్స్ లో అందరికి హ్యాపీ హోలీ. సో ఈ రోజు అయితే మేము బయటకు వచ్చినాం. నేను చెప్పడేస్తావా సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చాం. అంటే ఇక్కడ అంటే కాలుస్తున్నారు. సో చూద్దామని వచ్చినాము. సో అందరు అయితే కలుస్తున్నారు. చాలా మంచి అయితే సంతోష్ కమ్మియర్ రే హ్యాపీ హోలీ బాయ్. బాయ్ హ్యాపీ హోలీ. కమ్ వన్స్ హియర్. వన్ యూ ఆల్సో కమ్ దారా కలర్ ఉందిరా, ఏం లేదు ముట్టు పెడతా. ఏ దారా అరే ఉడికి పెడతారే మీకు మీరు ఉన్నప్పుడు తీసుకోండి. అరే ఆగు మమ్మీ చూడు. అరే ఆగు మమ్మీ చూడు. అందరూ అయితే మంచిగా కలుస్తున్నారు. మేమైతే అడ్వాన్స్ లో హోలీ చేసుకుంటాం. హోలీ చేసుకున్నామా? నీళ్ళు ఎత్తుకోపో సో ఇప్పుడు మేమైతే కామన్ అది మమ్మీ కాముడు అందరైతే కాముడు అంటే ఇంట్లో ఉన్న మెటీరియల్స్ అంటే అంటే పాత సామాన్లు ఉంటాయి కదా, అవి కూడా గుడ్డుతో ఉంటాయి కదా, అవన్నీ గుడ్డ అన్న అవన్నీ ఒక దగ్గర వేసి కాలుస్తారు. ఇలా జరుపుకుంటారంట. ఫోటో పెట్టి ఒక ఫోటో అదే రోజు ఆగాను ఏం కాదు. మళ్ళీ స్నానం ఇంటికి రాక మళ్ళీ స్నానం చేయకపోతే మీ అమ్మ ఎక్కి తంత అంటది. చోలు ముసుకులు శాంతు జరగానా సంతోష్ దాన్ని ఏమంటారా? కాముడు మాకు పేరు వచ్చి చూస్తున్నాం. మేము ఇక్కడ వచ్చేవారికి మొత్తం పటాకీలు వేస్తున్నారు. దాని లోపల పటాకీలు వేసడానికి వెళ్ళిపోతుంది. సో ఊళ్ళోనే కాదు ఇక్కడ కూడా విలేజ్ కల్చర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అలా ఎందుకు కలుస్తారా? మనకి తెలియదు, పెద్దవాళ్ళు కూడా అడుగువాలి. ఎందుకు కలుస్తారు?
అడుపు వాటి మైక్ మైక్ తీరా చెప్తారు అడిగా అడుగు అడుగు వర్ష మళ్ళా మళ్ళా ఎందుకు కాదు సార్ అది మమ్మీకి పోయి రంగు పూసినారు రాముడు అంటే మమ్మీకి రంగు పూసినారు చెప్పండి అంకుల్ పూయొద్దు అని అంటే పూయొచ్చు అని చెప్పి మావాడి వాళ్ళు మొత్తము అన్నదమ్ములు అందరూ ఆడుకుంటారు బావలు బామ్మలు ఇక్కడ మన దగ్గర మావాడి మొత్తం అందరూ ఆడుకుంటారు హోలీ ఇట్లా ఆడొచ్చు అని చెప్పేసి నేను కాల్చి చేసుకుని సంబరాలు అన్నమాట హోలీ మారడి వాళ్ళు అందరూ అడుగుతారు మన దాంట్లోనేమో పూయొద్దు చిన్న చెరువులో పూయొద్దు అన్నదమ్ములు పూసుకోవద్దు అని అంటారు ఇదే మరి హోలీ ఫెస్టివల్ అంతే ఆంధ్రాలో భోగి కలుస్తారు మనం కామన్ అదే పోయిందిరా కుండ వలిగింది అది తెచ్చున్నా కూడా మంచిగా ఏంది టెంపుల్ తరఫున కలిసిరు మన తాతచారి కానీ టెంపుల్ తరఫున రేపు గ్రహణం అంట ఆయన మేము హోలీ ఆడతాం ఏం కాదు మాకు ఇచ్చారా ఒక రోజు హాలిడే ఇక ఆడక తప్పదు రేపు 3 కాదుగా నైట్ దాకా ఆడతాం గైస్ గ్రహణం అంటే మమ్మీ గ్రహణం అంటే ఏమవుతుంది హాలిడే ఎందుకు ఇచ్చినా కానీ ఎగ్జామ్ లేకపోతే ఆడుతుంటే ఏంటండి అది ఫస్ట్ చెప్పు గ్రహణం అంటే ఏమో నాకు తెలియదు అంత నాకు వచ్చి చిన్నప్పటి నుంచి ఐడియా ఒక పాము వచ్చి రక్స్మించరు వచ్చి రక్స్మించరు తింటది తింటదా అంటే ఆ మూన్ కంటే పెద్ద ఉంటుందా నాకు తెలియదు అంటారు అందరు మూన్ కంటే పెద్ద ఉంటుందా మొత్తం న్యూస్ లో ఇంకా అదే వస్తుంది ఏం కాదు గ్రహణం అంటే చింటుబాయ్ జంపో పోట్ జంపో పోట్ గ్రహణం అప్పుడు ఏం చేయొద్దు ఎవరు ఏం కొయ్యొద్దు తినొద్దు అని అంటారు ఏం పని చేయొద్దు డీసెంట్ అయిపోవాలి ఆ టైంకి మనం తినొద్దా తినొద్దు కూడా తినొద్దా మమ్మీ ఒక టైం అయిపోవాలి అయ్యో మళ్ళీ అయిపోయాక కానీ హోలీ అయితే ఆడతాం గైస్ మేము ఇంత దూరం ఇంకా అలా మార్వాడీస్ ఉంటారు వాళ్ళు మంచిగా ఫెస్టివల్ చేస్తారు వద్దు అంతా జర అక్కడ ఉందనుకో మార్వాడీస్ ఫెస్టివల్ ఇది మంచిగా చేస్తారు వాళ్ళు ఇంకా మనకంటే కర్రే కనిపిస్తున్నా మీరైతే నైట్ అవుట్ కాదు గైస్ నైట్ వాకింగ్ కానీ వచ్చినాం మేము వాకింగ్ కానీ వస్తే తెలియదు నాకు తెలుసు ఇది కొత్త న్యూ ఇక అంకుల్ ఎంత అంకుల్ ఒక కలర్ అంకుల్ అడ్వాన్స్ హ్యాపీ హోలీ అంకుల్ ఆడుతున్నా అంకుల్ రేపు హోలీ కానీ అది గ్రహణం ఉందంటగా నాకు తెలుసు ఆడ మిమ్మల్ని ధర్మానికి రెడీ ఉన్నాను 3 ఒక పింక్ తీసుకున్నాం ఎందుకు ఇట్లా లైట్ గా పెట్టి ఫోటో తీద్దాం దీనిని మనం మనకాడికి ఇట్లా ఇది బాగుంటుంది కదా పింక్ ఆరెంజ్ షాపింగ్ చేస్తారు గైస్ కలర్ షాపింగ్ మా ఇంట్లో మస్తు కలర్స్ అవును తీసుకొని ఒకటి ఈ బిల్లు కూడా తీసుకుని ఉంది అది 20 అరే దీంట్లో నీళ్ళు నింపుకుంటారు బ్యాగ్ వేసుకుంటాడు అదే అది చూడు కొందావా కూరలు అంటారు ఇంకా గల్లీలో పోతాం గులాల్ బోల్ వర్ష నేనైతే
ఈ 2 కలర్స్ అయితే ఇప్పుడు అన్న అన్న ఇది కూడా తీసుకోనా మై కలర్. వద్దు ఇప్పుడు వద్దు. అన్న అన్న ఇవి తీసుకో బెలూన్స్ కొట్టడానికి ఒకరి మీద ఒకరు. ఇంక గుళ్ళు కొడతా గైస్. లాస్ట్ నాకు కొట్టింది కదా ఇప్పుడు గుళ్ళు కొడతా. 50 రూపాయలు. అవి వాటర్ అది 3 వస్తుంది. ఇది అకౌంట్ వస్తుంది. ఇవన్నీ వచ్చినాయి ఒకటి ఒకటి దాంట్లో 3 వస్తుంది. 37 పీసెసా? ఇది 3 వస్తుంది. 3 ప్యాక్ వస్తుంది. మార్నింగ్ అన్ని ఉంటాయి. బెలూన్స్ బెలూన్స్ ఏ కొట్టడానికి అంటే ఒక్కొక్క తీనికి వస్తుందా? ఇగో అది ఇది ఒకటి ఇచ్చేసేయండి. 100 రూపీస్. ఇప్పుడు ఎందుకు వాటర్ అది ఒకటి ఇవ్వాలి. అలా గుడ్లు కొడదాం మనం గుడ్లు బిల్డింగ్ మీదకి రానియరు. బిల్డింగ్ మీద కాదు మనం కూడా కిందికి సో గైస్ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఏం చేయను. ఎందుకక్క నేను ఎప్పుడైనా హోలీ అంటే చిన్నప్పుడు మా అన్న వాళ్ళతో మస్తు ఎంజాయ్ చేస్తాను. పిల్లు మనం అన్నవారం వాళ్ళని పిలిస్తే ఇంకా గలీజ్ అయిపోతుంది అది. అన్న వాళ్ళు హోలీగా వాళ్ళు వస్తుర్రు నో. సో గైస్ కొత్త షాప్ కి అయితే వచ్చేసినాం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. బిజినెస్ పెట్టడం నేను సంతోష్. ఎవరైనా వస్తే రండి డబ్బులు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇవన్నీ ఒక లైన్ మొత్తం కొంటే ఒకటి ఫ్రీ. ఆఫర్లు అన్ని మన వచ్చేసాను. అని ఎంతనా? ఎంత? 100. కొంచెం తక్కువే. ఏ నా ముఖం చూసి పాపం పైసలు 80కి ఇస్తుంది. పోలీస్ స్పెషల్ 80కి ఇస్తా. 50 రూపాయలు నాకు రాదు బాబు. నేను కూడా తినాలి కదా ఇంత. సరే ఫ్రీ ఇచ్చేసే బిల్డింగ్ షామ్లాల్ బిల్డింగ్ అన్నమాట. అంకుల్ అయితే అమ్ముతాడు. అంకుల్ అమ్ముతుండు. అందరూ తీసుకోరా. వద్దు మాకు టైం ఏం చేస్తున్నా టైము గిరాక్ వస్తుంది. చలో గాయ్స్ థ్యాంక్ యూ అంకుల్ షాప్ ని మేము ఒక 5 minutes కొనేసుకున్నాం. కలర్ 120. చలో గాయ్స్ రంగుల్లా రంగోలి హోలీ బసిల్లా ఇదేవి కిడ్ బాయ్ हमारी हैप्पी होली अडवांस हैप्पी होली अडवांस అడ్వాన్స్ హ్యాపీ హోలీ బాయ్. అంత పోతే బటాకేడే అనుకో అందరూ చింటుబాయికి అడ్వాన్స్ కోతులు దుంకారు. నైట్ డైలానే తిరుగుతున్నాను. మీరు ఇంకా మార్వాడి వాళ్ళైతే స్పెషల్ గా అంటే వాళ్ళ ఏరమ్మద్దు రోడ్ మీద మొత్తం వదిలేసి రోడ్డు మొత్తం మనదే. సో ఐస్ ఇక్కడ మేము వచ్చేటప్పుడు ఇక్కడ ఈ స్ట్రీట్ లో మార్వాడీస్ మంచిగా చేస్తారు. ఇలాంటి పాతవి ఏమన్నా పనికిరాని వస్తువులు ఉంటే అందులో వేయాలి గాయస్. మంచిది అందుకే అందరు వేసారు. ఇంకేం కలెక్ట్ చేస్తామో అది ఇంత మంచిగా వెళ్తున్నారు. గడికి ఒకటి కాలుస్తారు గాయస్. అయితే నేను వేస్తున్నా. ఏ దోష ఉన్నా ఈ స్టిక్ ఇంత మంచిగా అనిపిస్తుంది. అక్కడ మెజెస్టిక్ మెన్షన్ అపార్ట్మెంట్ వాళ్ళు అపార్ట్మెంట్ కూడా వాళ్ళ ఫార్మెంట్ వాళ్ళు చేస్తారు. సంతోషాడు చీకట్ల చీకటి రాత్రిలో ఏదో ఉంటది. మేము వచ్చింది ఇక్కడ మంచిగా చేస్తారు. శుద్ధమని వచ్చినా మేము వచ్చే వరకు మొత్తం అయిపోయినాయి. స్టార్ట్ చేసారు. అది రేపు మార్నింగ్ చల్లారిపోయినాక బొట్టు పెట్టుకుంటారు అందరు. ఏం కాదు పెట్టుకో. మేమందరం భక్తులం గైస్. నడు గైస్ అడిగి పోదాం. మా ఫ్రెండ్స్ ఉన్నట్టు రాదా?
చెప్పలేస్తాను చెప్పలేస్తాను చెప్పుల వరే అదే మమ్మీ సైడ్కి నువ్వులు లేదు మంచిగా చెప్పులు ఇప్పియాక ఆడ నీకోసం ఆడ ఉన్నాయి చెప్పులు ఇప్పి ఇదే ఏం కాదు ఏమమ్మా చేస్తారు బగ్గు బగ్గు అని వండుతుంది అది చెప్పులు ఇప్పి అది కూడా రైస్ ఫైర్ మొత్తం ఎట్లా చూడండి ఇంకా చాలా బాగుంటది చెప్పాలి మరి అది ఇంటుందా చెప్పు లైట్ వచ్చేస్తుంది వైర్లు కాలిపోయేటట్టున్నాడు మొత్తం అక్కడ ఉన్న దానికి సైడ్కి ఉన్న వాల్ మొత్తం బ్లాక్ అయిపోయేటట్టు ఇంతసేపు అయితే మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వీడియో మస్తుంది అన్ని వేస్ట్ మెటీరియల్స్ అంటే వేస్ట్ అనే కాదు పాత వస్తువులు ఉంటాయి కదా సో వేసినవి ఉంటాయి కదా అవన్నీ ఒక దగ్గరికి వేసేసి కాలుస్తారు ఇక్కడ అయితే మొత్తము చెగ వస్తుంది వేడికి నేను ఫేస్ అయితే మంట అవుతుంది. సో అందరూ అనుకుంటారు విలేజ్ లోనే మంచిగా చేస్తారు అనుకుంటారు. ఇక్కడ అన్ని కల్చర్స్ ఫాలో అవుతున్నారు. ట్రెడిషనల్ కూడా అన్ని కల్చర్స్ ఫాలో అవుతున్నారు. విలేజ్ కంటే మంచిగా కూడా చేస్తున్నారు. అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో గాయ్స్ ఇదే బస్ ఇలా అడుగుదాం ఎట్లా అనిపిస్తుంది రాముడు కలుస్తారా రామునా రాముడు అనిపించింది అది ఇప్పుడు ఉంది వేడి మ్యూజిక్ ఇలా ఐస్ ఇంటికి వెళ్ళాక మంచిగా ముఖం కడుకోవాలి. ఎవరు కడుకోతారు ఎవరు కడుకోరు. విలేజ్లలోనే కాదు సిటీస్లో కూడా అన్ని కల్చర్స్ ఫాలో అవుతారు. నాకు చాలా బాగా నచ్చింది. అప్పని తీసుకుంటూ వస్తున్నా అన్ని ఎవ్రీ ఫెస్టివల్ వాళ్ళ సిటీలో చేస్తారు. ఇది కాదని కాదు దానివల్ల ఎంత వంట వస్తుంది. అంకుల్ అంకుల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. అమ్మా అదేనా చాలా బాగా అయిపోయింది. సో సెకండ్ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. అందరు మంచిగా ఎంజాయ్ చేయండి హోలీని. ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ మంచిగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎల్లుండి ఎగ్జామ్ ఉంది హిందీ. మాకు ఎగ్జామ్ ఉన్నా కానీ వచ్చలేదు. బాయ్ హ్యాపీ హోలీ అని చెప్పురా. ఫేస్ టు ఫేస్ ఏంది ఇది కాపాడండి. చెప్పండి ఇంకా అయిపోలేదు. సో గైస్ ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి రెడీ. సో గైస్ ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న చిన్న క్లిప్స్ అన్ని తీసి చూపిస్తున్నా మీకు. సో వీడియో అంటే అంత లాంగ్ ఏమి ఉండదు. ఇక్కడ జరుగుతున్నాయని చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడుతున్నాను. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూరి. చలో గైస్ షురు.